Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. భూమి రిజిస్ట్రేషన్ ప్రతి రైతు భూస్వామికి అత్యంత అవసరం. ఒక భూమి చట్టబద్ధ రిజిస్ట్రేషన్ లేకపోతే ఆస్తిపై హక్కులు నిరూపించుకోవడం కష్టమవుతుంది. ఒకప్పుడు కొనుగోలు విక్రయాలు కేవలం కాగితాల ఒప్పందాలు సంతకాలతోనే జరిగేవి. వీటిని సాదా బైనామాలు అని పిలిచేవారు. కానీ ఈ పత్రాలకు చట్టబద్ధత తక్కువగా ఉండటంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడం కూడా జరగలేదు. ఇక 2020 నవంబర్ 10 వరకు ఆన్లైన్ ద్వారా సాదా బైనామా దరఖాస్తులను స్వీకరించారు. కానీ ROR చట్టంలో ఈ అంశాన్ని చేర్చకపోవడంతో హైకోర్టు స్టే విధించింది. దాదాపు 9.89 లక్షల మంది రైతుల దరఖాస్తులు నిలిచిపోయాయి. ఇటీవల హైకోర్టు ఆ స్టే ఎత్తివేయడంతో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిశీలనకు మార్గం సుమగమైంది. తాజాగా తెలంగాణ రెవెన్యూ శాఖ సాదా బైనామా క్రమబద్ధీకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనివల్ల సాదా బానామాలకు దరఖాస్తు చేసుకున్న 9.89 లక్షల మందికి బెనిఫిట్ పొందనున్నారు. ఇక దీంతో సుమారు 11 లక్షల ఎకరాల భూములకు 13B ప్రొసీడింగ్స్ జారీ అయ్యే అవకాశం ఉంది. ఈ నిర్ణయం రైతులకు అనేక విధాలుగా ఉపయోగపడనుంది. భూమికి సంబంధించిన చట్టబద్ధ పత్రాలు లభించడంతో దీనివల్ల పాస్బుక్స్ ఇవ్వబడతాయి. తద్వారా రైతులు రుణాలు పొందే అవకాశం ఉంటుంది. వారసత్వం, విక్రయం, భూమి రక్షణ వంటి అంశాల్లో ఇకపై సమస్యలు తలెత్తవు. భూమి రికార్డులు పూర్తిగా పారదర్శకంగా మారి దళారుల జోక్యం తగ్గే అవకాశం ఉంది. సాదా బైనామాల పరిష్కారం తెలంగాణలో ఒక ప్రధానమైన భూ సంస్కరణ చర్యగా భావించబడుతుంది. హైకోర్టు తీర్పు ప్రభుత్వ సదుద్దేశం కలిసి వచ్చి అనేక కుటుంబాలకు చట్టబద్ధ హక్కులు కల్పించనుంది. ఇది రైతుల భవిష్యత్తును భద్రపరచడంతో పాటు వ్యవసాయ రంగానికి స్థిరత్వాన్ని కూడా అందించగలదని నిపుణులు పేర్కొంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.